అంతే కదా, భగవంతుడు నవ్వితే మన ఫేస్లో మనకు ఆనందం వస్తే నవ్విచ్చాడు కదా, ఆనందం వస్తే ఏడుస్తారు ఎవడైనా చెప్పండి. కొంతమందికి అది అది అలవాటు అయిపోయింది. శవం దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నవ్వుతూ ఉంటారు. భగవంతుడు ఇచ్చింది కాదు అది, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. సార్ కొంతమంది అంటున్నారు, ఆ కొంతమంది పేర్లు చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే, నేను కాదని అనట్లేదు, అది కాదు కదా. అంటే ఎంతసేపు నవ్వుతూ ఉండమంటారా? కాదండి, అది ఆయన అదృష్టం, ఆయనలాగా ఉండాలనుకోవడం మా అదృష్టం. కానీ ఏంటి అవుతుందంటే ఆయన ఈ మధ్యకాలంలో భావానికి భాష అవసరం లేదు, భావానికి అనే ఒక మాట ఆయన ఫీలింగ్తో, భావానికి భాష అవసరం లేదు. అంటే ఇప్పుడు మన మీద కోపం వచ్చిందంటే మనం టక్మని ఒక మాట అనేస్తాం కదా, అది ఎందుకు అనాల్సిన పని లేదు, నీ భావం నీ దగ్గర పెట్టుకో అనే మాట ఒక మాట. ఓకే ఓకే ఓకే, ఆ కాన్సెప్ట్లో ఓకే ఓకే, భావానికి భాష అది ఫస్ట్. అవును, ఫస్ట్ స్పీకర్ నాకు తెలిసి ఆయన అసెంబ్లీలో అన్నారు, అసెంబ్లీ ఫస్ట్ స్పీకర్ గారి గురించి మాట్లాడినప్పుడు ఏదో మాట్లాడినప్పుడు ఎక్కడ కోట్ చేశారు అది. సో నేనైతే చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటాను ఆయన్ని. సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ట్రిక్కీ క్వశ్చన్ అయితే కాదు ఇది, ఏమైనా పర్లేదు. నేను అడిగేది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీరు ఎక్కువ ఆనందపడ్డారా, మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఎక్కువ ఆనందపడ్డారా? పవన్ కళ్యాణ్ గారు అది కలే కదండి మా అందరికీ. పవన్ కళ్యాణ్ అనే నేను అనేది మా అందరికీ కలది. ఓకే, అది రోమాంచితం, రోమాలు నెక్కబడుచుకునే అది ఫీలింగ్ అంతే. ఓకే, ఆ ఫీలింగ్ అది చెప్పడానికి ఎన్నో అవమానాలండి. నేను ఎస్పెషల్లీ 5 సంవత్సరాలు 2 దగ్గర ఓడించి పంపించారు, అది చేశారు ఇది చేశారు అంటే వాళ్ళని ఫైట్ చేసి ఫేస్ చేసి డైరెక్ట్గా మాట్లాడి డైరెక్ట్గా డిబేట్ చేసి చేసిన ఇది కళ్ళంట, నాకైతే కళ్ళంట నీళ్ళు వచ్చాయి. దీనికోసమే కదా మేము 5 సంవత్సరాలు బాధపడ్డాం. నేను కాదు, నాకన్నా పాపం అభిమానులు మంచోడు అనుకునే ప్రతి ఒక్క ఓటరు ఎంతోమంది, నిజంగా నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తి ఆయన పేరు చెప్పి నేను అనే ప్రమాణ స్వీకారం చేస్తే 100% నిజాయితీ అయిన రియాక్షన్స్, హయ్యెస్ట్ పాజిటివ్ రియాక్షన్స్ ఎవరిదైనా వచ్చి ఉంటాయి అది పవన్ కళ్యాణ్ గారినే వచ్చి ఉండాలి, వస్తాయి కూడా, మళ్ళా ఇంకొకరికి ఎవరికి రావు. ఎందుకంటే అంతమంది ప్రార్థించారు కాబట్టి మాకు అంత మెజారిటీలు వచ్చాయి వాస్తవానికి. అది వాస్తవం. నేనంటే మరి నా తల్లిదండ్రులు, నా అన్నయ్యలు, నన్ను నా వెనకాతల నన్ను 10-15 సంవత్సరాల నుంచి మోస్తున్న వాళ్ళు, నేను ఎమ్మెల్యే అవ్వాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా అదే ఫీలింగ్స్ ఉంటాయి. సో అంటే ఆ నాయకుడి కంటే కూడా అభిమానించే వాళ్ళు ఇంకా ఎక్కువ ఆనందపడతారు కదండి, అంతే కదండి ఎక్కడైనా. నాలో నాయకుడి కన్నా పవన్ కళ్యాణ్కి అభిమాని ఎక్కువ ఉన్నాడు. అవునవును, బయటికి పడకూడదు. అదే అడుగుతున్నాను నేను, అది ఉంది కాబట్టి మీరు ఎక్కువ ఆనందపడ్డారని చెప్తున్నాను నేను. సరే అంటే నేను అభిమానం అంటే మూవీకి అభిమానం ఇవన్నీ కాదండి, క్యారెక్టర్కి, వ్యక్తిత్వానికి నేను చాలా పెద్ద. కాదు సార్, మూవీస్ ఎప్పుడైనా చూస్తారా పవన్ కళ్యాణ్ గారు? ఎన్నిసార్లు సార్? ఎక్కువ సార్లు 10-30 సార్లు చూస్తాను. కాదు, ఎక్కువ సార్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది చూసారు మీరు? నా జీవితంలో అన్నిటికన్నా ఎక్కువ గ్యాంగ్ లీడర్ చూసానండి. చిరంజీవి గారు 70 సార్లు చూసాను. 70 సార్లు. ఓకే, కంటిన్యూస్ ప్రతిరోజు సినిమాకి వెళ్ళి చూసి 38 సార్లు చూసానండి. రోజు సినిమా థియేటర్కి వెళ్ళిపోవడమే. ఓకే, ఖుషి చూసామండి. ఖుషి ఎన్నిసార్లు సార్? చూసుంటా అది లెక్కలేదు, 15-20 సార్లు చూసుకుంటా కంటిన్యూస్గా. పవన్ కళ్యాణ్ గారిది అంటే ఈ మెసేజ్ ఓరియంటెడ్ కదా, శుభాకాంక్షలు ఇవన్నీ కూడా మెసేజ్ ఓరియంటెడ్. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని అంటే ఆయన యాక్చువల్గా ఆయన వ్యక్తిత్వాన్ని ఎనాలిసిస్ చేయాల్సి వస్తే నాకు ఒక మాట అనిపిస్తూ ఉంటుంది, చాలా కాలం నుంచి అనిపిస్తుంది. ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నా కూడా ప్రతి సినిమాలో సమాజానికి హితమయ్యే పాట పెట్టేవారు. ఒక పాట రూపంలోనో, ఒక పద్యం రూపంలోనో, ఒక మెసేజ్ రూపంలోనో, అంటే ఎంత కమర్షియల్ సినిమా అయినా కూడా అందులో ఇన్కార్పొరేట్ చేసేవారు. సో అప్పటి నుంచి ఆయనకి సమాజం మీద ఆ అభిమానం అనేది అంటే అప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ప్రబలంగా ఉంది. లేకపోతే ఆయన చదువుకున్న సాహిత్యం అదే చెప్తున్నాను కదా మీకు. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసారు మీరు. అదే చెప్తున్నాను కదా, ఆయనకి సమాజం అంటే మంచిది, ప్రతి దగ్గర మెసేజ్ ఇచ్చారు మీరు. ఓకే,
ప్రతి సినిమాలో మెసేజ్ ఉంటది, 100% మెసేజ్ ఉంటుంది. దాన్ని ఫాలో అయిన అనేక మంది హీరోస్ కూడా ఉన్నారు. ఆ మెసేజ్ ఇచ్చే హీరోస్ ఈ రోజు అనేక మంది హీరోస్ ఉన్నారు. అంటే ఇంకొకటి కూడా చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన హిట్ అయిన కన్నా ఫ్లాపుల్లోనే ఎక్కువ మంది ఆయనకి అభిమానులుగా మారిన వాళ్ళు ఉన్నారు. ఫ్లాపుల్లోనే, ఓకే, హిట్లో కన్నా.